పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులపై ప్రసారం చేసిన 6 టీవీ కథనానికి అధికారులు స్పందించారు. ప్రిన్సిపాల్ పద్మనాభరాజు వేధింపులపై టీటీడీ అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై డిప్యూటీ ఈఓ విజయలక్ష్మి విచారించారు. పద్మనాభరాజు తన మానసిక పరిస్థితి బాగోలేక సిబ్బందిపై దురుసుగా మాట్లాడినట్లు ఒప్పుకున్నారని డిప్యూటీ ఈఓ విజయలక్ష్మి తెలియజేశారు. బాధిత సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మానసిక స్థితి సరిగ్గా లేని పద్మనాభరాజు ప్రిన్సిపాల్ గా ఎలా పనిచేస్తారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 10వ తరగతి వరకు మూగా చెవిటి బాధిత పిల్లలు 80 మంది పైగా చదువుకుంటున్నారని, వారి భవిష్యత్తు రీత్యా ప్రిన్సిపాల్ పద్మనాభరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని విచారణ నిమిత్తం వచ్చిన అధికారులకు మహిళా టీచర్స్ కోరారు. స్కూల్లో ఉన్న ఇబ్బందుల గురించి పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఇద్దరు కూడా ఒకవైపు ప్రిన్సిపాల్ గారు, ఒకవైపు స్టాఫ్ గొడవ పడుతూ ఉన్నారు. కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాను. స్టాఫ్ సమస్యలన్నీ విన్నాను. ప్రిన్సిపాల్ గారు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జే కాబట్టి అంత ప్రాబ్లం లేదు. మీ సిబ్బంది యొక్క సమస్యలని తప్పకుండా ఈఓ గారితో చర్చించి పరిష్కరిస్తాను. వచ్చింది తప్పకుండా వాళ్ళని అడగండి పెట్టారా లేదా అని. ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్న సమస్య ప్రిన్సిపల్ గారు కూడా ఆయన చెప్పేది ఆయన చెప్తారు. నేను ఈఓ గారితో డిస్కస్ నేను నా ఓన్ డిసిషన్ తీసుకోవడానికి ఉండదు. ఈఓ గారితో డిస్కస్ చేస్తాను. సార్కి చెప్పే వచ్చాను, ఇలా ఇష్యూ అవుతుంది సార్, ఎంక్వైరీ చేసి వస్తాను అని చెప్పి. నేను వెళ్ళగానే ఈఓ గారితో డిస్కస్ చేసి వీళ్ళిద్దరి మధ్య సమస్య లేకుండా చేస్తాను. ప్రిన్సిపల్ గారు ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు అనేది నేను. ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఆయన రాసి ఇచ్చారంట. ప్రాబ్లం లేదని, ప్రాబ్లంగా ఉంది అని. దాన్ని చూసి ఏంటి తిట్టుకున్నట్టు ఒప్పుకున్నారు. పిల్లలు కొట్టినట్టు తెలియదు కానీ తిట్టినట్లయితే నేను మార్చారని, కోపంలో బాధలో మార్చారని అనేది నా ముందు కూడా ఒప్పుకున్నారు. లేదండి, ఇంకా అడగలేదు. నేను వెళ్తూనే మాట్లాడుతున్నాను. ఏమండి నేను దాన్ని ఈఓ గారితో డిస్కస్ చేసి ఏంటి ఉద్యోగంలో కంటిన్యూ చేయటమా, ఏం చేయటమా అనేది, ఇక్కడి నుంచి మార్చడమా అనేది ఆలోచిస్తాను. సార్ డెసిషన్, నేను ఉన్న సమస్యల్ని సార్ దృష్టిలో, ఈఓ గారి దృష్టిలో పెడతాను. దాన్ని బట్టి డెసిషన్ అనేది ఈఓ గారు, జేఈఓ గారు తీసుకుంటారు. నాకు తెలిసి దాదాపు 4 days అవుతుందండి. లేదండి, నాకు మీడియాది రిపోర్ట్స్ ఎవరో పంపించారు. డిఈఓ గారు ఫోన్ చేశారు. మన ఏం లేదండి, మెడికల్ ఇబ్బంది ఏం లేదు. ఉన్నారు ప్రజెంట్ అయితే. నేను వెళ్ళి ఇళ్ళలోనే ఉన్నారు. ఇళ్ళలోనే ఉంటేనే ఇక్కడికి వచ్చారు. దాని గురించి ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోవటమో జరగలేదు. ఇష్యూ అయిన తర్వాత కూడా ఉన్నారు.